మూవీ ఆఫర్ అంటే మూవీస్ నేను చెయ్యరు, మూవీస్ సైడ్ వెళ్ళరు అని నేను విన్నాను. యాహ్! ఇది ఎందుకు? అంటే ఫస్ట్ నేను గూడా మూవీ సైడ్ వెళ్ళాలనే థాట్‌లో లేకుండే అండి. హ్మ్. బట్ హ్మ్. తర్వాత ఓకే. ట్రై చేద్దాము. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నేను అనుకోలేదు. అంటే నేనొస్తానని. అవును. ఏమొద్దు అన్నట్టు అనుకున్నాను. హ్మ్. హ్మ్. బట్ అందులోకొచ్చిన తర్వాత మూవీస్ కూడా ట్రై చేద్దాంలే అనేది కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను యాక్చువల్లీ. అసలు అంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే ఎందుకు సినిమాలు? నేను యూకేజీ నుండి కూచిపూడి డాన్సర్‌నండి అవును. బేసిక్‌గా. అవును. సో, నాకదే డాన్స్ అవే అలవాటనమాట. హ్మ్. మాస్టర్స్ కంప్లీట్ అయింది నాది కూచిపూడిలో. ఇప్పుడు ఓకే. అబౌట్ టు డూ మై పీహెచ్‌డీ ఓకే. ఓకే. కూచిపూడిలో. ఓకే. సో, నేను అదే థాట్‌లో ఉన్నా. అదే నా ప్యాషన్, అదే నా ప్రొఫెషన్ అంతా అలాగే వెళ్దాం అనే థాట్‌లో ఉన్నా. హ్మ్. అలా ఉన్న టైంలో నాకీ సాంగ్స్ హ్మ్. ఏదైతే వచ్చాయో, హ్మ్. హ్మ్. అందులో ఏంటంటే అవి నా అదృష్టవశాత్తు ఇలా క్లిక్ క్లిక్ అయిపోయి అయిపోయారు. ఆ! సో, దాంట్లో నా జర్నీ అనేది కంటిన్యూ కంటిన్యూ. అవుతుంది. అవును. సో, అప్పుడు నాకు మూవీ ఆఫర్స్ వస్తే నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే సాంగ్స్ వరకే అని అనుకున్నాను. బట్ హ్మ్. మూవీ వస్తే ఆబ్వియస్‌గా మన తెలుగోళ్ళకి భయం ఉంటది గదా! సో, అవును. 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 అలాగే నేను కూడా ఏం చేస్తాంలే అవును. ఎందుకు వద్దు ఇండస్ట్రీ అది ఇది అని అలా వెనకడుగేసాను. చాలా బ్యాక్వర్డ్ ఎళ్ళిపోయాను. ఓకే. తర్వాత ఓకే. లెట్స్ ట్రై కొంచెం చేయొచ్చు. ధైర్యం చేసి వస్తున్న కొలది జనాలందరిని చూస్తున్న కొలది యాహ్! చేయొచ్చులే మంచిగా మనకు కూడా ఏమైనా అయితదేమో వర్కౌట్ ఆ! అన్నట్టు అలా. అదే 'ప్రభాస్' గారితో మూవీ వస్తే మాత్రం చేసేస్తారు. అయ్యో! ఆబ్వియస్ అంటే యాహ్! యాహ్! అంటే అన్నారు కానీ బావుంది. బావుందా? ఓహ్! వెరీ నైస్. నేను ఫ్యాన్. ఓహ్! యాహ్! నైస్. ఇండస్ట్రీలోకి రావాలనంటే అంటే మీకనే కాదు, మీకనే కాదు, అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్‌కనే కాదు, ఎవరికైనా కూడా ఎందుకో, ఎందుకు మన అమ్మాయిని అటువైపు పంపించాలి, ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటది. యాహ్! అలాంటి ప్రెషర్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో ఇంట్లో దగ్గర ఇంటి నుంచి? దగ్గర ఇంట్లో నుండి ఎవరిది ఏం ప్రెషర్ లేదండి. హ్మ్. హ్మ్. వాళ్ళు "నీవు చేస్తా అంటే వెళ్ళు జస్ట్ గో మేము సపోర్ట్ చేస్తాము" అన్నట్టే ఉన్నారు ఫస్ట్ నుంచి హ్మ్. అయినా గాని. హ్మ్. హ్మ్. నేనే అంటే మొత్తం ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిననమాట. అవును. ఒక బౌండరీ అంటే నాకెవరు చెప్పి పెట్టిందేం కాదు. ఇలానే ఉండు ఇలా అని కానీ. సో, అది బాగా అలవాటయిపోయి ఇప్పుడు క్లాసికల్, కూచిపూడి ఇదే అలవాటయినప్పుడు ఏంటంటే, ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకెళ్తే నాకు సెట్ అవ్వదు. హ్మ్. ఇందులో ఇలా ఉంటవి, కొన్ని ఇలా జేయాలి, కొన్ని హ్మ్. అన్‌కంఫర్టబుల్ అనిపిస్తాయి. నేను హ్మ్. జేయాల్సొస్తది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. చేసాక మనం ఏం చెప్పలేము. హ్మ్. హ్మ్. సో, అలా వద్దు అని జెప్పేసి నేను ఆపుకున్నా నా కోసం. అవును. అండ్ మీకిష్టమా కూచిపూడి? అంటే నేను విన్న స్టోరీ అదే లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో యాహ్! అక్కడే నేర్చుకొని అంటే గుడి మా అదేంటి స్టోరీ? మా ఇల్లు అక్కడుండేదండి. ఓకే. సో, అక్కడేమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. తీసుకెళ్ళి చూపిచ్చేవాళ్ళు. హ్మ్. సో, ఇంటికొచ్చి అక్కడ జూసొచ్చి ఇంట్లో చున్నీ అవి యేసుకొని డాన్స్ ఏసేదంట. హుహు. నేనేసేదంట ఇంట్లో అలా ఓకే. వాళ్ళలాగా అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట. ఓకే. మా మమ్మీ చూసి ఇంకా ఓకే. దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది. చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ ఆ టైంలో అన్నమాట. అవునవును. సో, అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే. ట్రై చేద్దాము. ఇదేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని హ్మ్. చెప్పేసి అమ్మ హ్మ్. వాళ్ళు అట్లా ఓకే. చేసారు. అటువైపు. యాహ్! ఈ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడొచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ అంటే ఫోక్‌లో అంటున్నారా? ఫోక్‌లో. ఫోక్‌లో నేను 'తిన్న తీరం పడతలే' అండి. 'తిన్న కరెక్ట్‌గా తీరం' కోవిడ్ టైంలో చేసినా అవును. నేను కోవిడ్ అది. టైమ్‌లో యాహ్! చేశారు. ట్రూ. బా వైరల్. మొత్తం, అవును. మొత్తం జర్నీ అంతా బస్సులోనే ఉంటది. అంతే. అంతే. కదా! యాహ్! యాహ్! యాక్చువల్లీ నాకు అప్పటినుంచే మీకొక మంచి అంటే లైక్ మీరు గూడా లైక్ ఇండస్ట్రీలోకి రావచ్చు. హ్మ్. హ్మ్. లేకపోతే అప్పటినుంచే మీకు ఆఫర్‌లు కూడా స్టార్ట్ అయిపోయాయా? అవునండి. అంటే ఆ ఒక్క సాంగ్‌తోని నాకు ఆ హ్మ్. తర్వాత అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు తెలీదు ఒక పాట అలా అంత చేంజ్ ఇస్తుంది అని. హ్మ్. హ్మ్. ఆ ఒక్క సాంగ్‌తోని హ్మ్. ఏ టు జెడ్ అంటే నాకు ఇటు శాటిలైట్‌లో హ్మ్. ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సీరీస్ అని, మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి. అన్ని ఆఫర్స్ ఒకేసారి ఒకే సాంగ్ దెబ్బకి. యాహ్! ఒక్క సాంగ్‌తోనే వచ్చాయి. యాహ్! యాహ్! రీసెంట్‌గా 'దారిపోతున్నాడు' సాంగ్ ఉంది కదా! హెయిర్ ఏంటి మీకు పెట్టారా? కటింగ్ చేసుకున్నారా? లేదండి. అది ఫోల్డ్ చేసి పెట్టామంతే. ఫోల్డ్ ఆ! చేసి ఫోల్డ్ పెట్టారా? చేసి పెట్టాం. చాలా క్యూట్ ఉండేది అందులో. నేను కట్ చేశారనుకున్నాను నేను. లేదు లేదండి. దానికోసం లేదు. అంటే లేదు. కొంచెం డిఫరెంట్‌గా కనిపించాలి అన్నప్పుడు ఇంక చేయాలి ఏదో ఒకటి అని అలా ట్రై చేశాను. రీసెంట్ టైమ్స్‌లో మీరు 'బిగ్ బాస్‌కి' వెళ్తారని చెప్పి ఫుల్లు రూమర్‌లు అవన్నీ హ్మ్. ఇదొచ్చింది. హ్మ్. అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫరు? నిజమే అండి. నిజమా? యాహ్! నిజమే. ట్రూ. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. హ్మ్. తమిళ్‌లో చేస్తున్నాను. హుహు. సో, ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లమ్ అయిపోయింది. హ్మ్. ఇంకోటేంటంటే నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపిచ్చింది. హ్మ్. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే. నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. హ్మ్. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే వద్దు అని చెప్పి. భయపడ్డారా? భయపడ్డం కాదు. ఆ! లైక్ ఓకే. ఐయామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపిచ్చింది. మీరు గొడవలాడడం అలాంటివి మీకు రావా? ఆహా! కొంచెం. అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా?
కామన్ క్యాజువల్‌గా ఉంటా. ఎట్లా ఉంటా నార్మల్‌గానే. అంటే ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని. మొహమాటం ఎక్కువుంటది. ఏదైనా నో చెప్పాలంటే భయపడతా. హ్మ్. వాళ్ళేమనుకుంటారో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. హ్మ్. 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 వాళ్ళెలా వాళ్ళు పాపం అది. అదే నాకు ప్రాబ్లమ్ అయితుంటది. ఆ! ఆ! కానీ నేనేం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. హ్మ్. "నువ్వు ఇలా ఉంటావు. హ్మ్. నువ్వు అక్కడికెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు. మళ్ళీ హ్మ్. ఎందుకు చెప్పు" అన్నారు. హ్మ్. సో, అమ్మ గూడా వెళ్ళమని చెప్పారు యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ అండ్ డ్యాడీ "వెళ్ళు పర్లేదు. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్లి ఉండు. ఒక 2 వీక్స్, 3 వీక్స్‌కి బయటకొచ్చినా పర్లేదు మాకు" అని చెప్పారు. హ్మ్. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్‌కి గూడా దగ్గరయ్యేవాళ్ళు అంటున్నారు. యాహ్! అంటే ఈ బిగ్ మేబీ. బాస్ లవర్స్ చాలా యెస్. యెస్. మందుంటారు. యెస్. 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 కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్‌గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అవును. కాబట్టి అవును. నాకది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే. ఓకే. కాదు మీరు నార్మల్‌గా మీరేమైనా ఇంట్రోవర్ట్ అలాంటిదేమన్నా ఉందా? చాలా సైలెంట్‌గా యాంబివర్ట్ అండి. యాంబివర్ట్. సిట్యుయేషన్స్, పర్సన్స్ యాహ్! బట్టి మేబీ బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిట్యుయేషన్ అని చెప్తాను ఆహ్, నేను. 'కలివి వనం' యాహ్! ఏంటి స్పెషల్ ఇది? ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి యాహ్! 'కలివి వనం' అని చెప్పి ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్. హ్మ్. యాహ్! అది మనకు తెలిసిందే. హ్మ్. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తదనమాట. అదొకటి అంతే. దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడొచ్చే అన్ని మూవీస్‌లో చాలా స్పెషల్ గాబట్టే మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నామండి బేసిక్‌గా. అవునవును. అంటే ఇప్పుడు మేము అంటే మీరు ఈ మూవీ పేరు విన్నారు కదా! హ్మ్. ఇది హ్మ్. టీజర్ అవి చూసాక మీకు ఇది జాన్రా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్‌ని కాపాడడం యాహ్! ఓకే. అంటే ఒక జాన్రా ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు? ఏం జాన్రా అనుకున్నారు? ఫ్యామిలీ మేము దానికి ఆర్గానిక్ జాన్రా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిల్మ్. ఆహా! ఆర్గానిక్‌గా ఉన్న ఫిల్మ్ హ్మ్. అందరూ వెళ్లి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. హ్మ్. సో, హ్మ్. ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్‌లో అంటే డిఫరెంట్ జానర్స్‌లో మూవీస్ వస్తున్నాయి గదా! హ్మ్. హ్మ్. అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ హ్మ్. మెసేజ్ ఇచ్చేదే. హ్మ్. హ్మ్. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది నెగెటివ్ ఆర్ పాజిటివ్. ఆ! హ్మ్. సో, అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు హ్మ్. అన్ని మూవీస్‌లో అన్ని మెసేజ్‌లు తీసుకున్నప్పుడు అవునవును. దీంట్లో కూడా తీసుకోవాలి అవును. కదా! అవును. 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 ఇలాంటి టైప్ మూవీలో గూడా. ఓకే. ఇలాంటి మూవీ సో, చాలా కష్టపడి జనాల దగ్గరికి అందుకే తీసుకొస్తున్నాం. యాహ్! ఒక అంటే మార్పు. మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి. హ్మ్. సీరియల్ ఆఫర్స్ గూడా వచ్చాయని నేను విన్నాను హ్మ్. యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అనంటే ఇందులోనే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. లేకపోతే హ్మ్. ఏదో ఒక పార్ట్ ఉండాలి. అంటే ఇది వదిలేసారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్‌కి దగ్గరొస్తుందంటే ఒక భయం ఉంటది గదా మీకు. హ్మ్. అంటే ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఆ! ఏమవుతదంటే ఇలాంటి ఒక మూవీ అంటే బయట రైట్ స్టెప్ ఏసానా? రాంగ్ స్టెప్ ఏసానా? ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు. నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూజ్ చేసుకుంది. నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే హ్మ్. నేను ఖచ్చితంగా చేద్దాము. హ్మ్. హ్మ్. ఆ ప్రొడక్షన్ అంతా కొత్తది. ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. హ్మ్. చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు. హ్మ్. మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. హ్మ్. ఇవన్నిటితో పాటు హ్మ్. ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే నేను బేసిక్‌గా సాంగ్‌లో గూడా నాకంటూ ఒక కొత్త యూనిక్‌నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. హ్మ్. సో, మూవీ ఎంట్రీ అవుతున్నా నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది గూడా అలాగే ఉండాలి హ్మ్. అని అవును. అవును. నాకనిపించింది. అవును. సో, జస్ట్ అట్లా చేసేద్దాము. ఏదైనా గూడా హ్మ్. చేయాలి. హ్మ్. అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి? ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు. హ్మ్. చేసేద్దాము అని చెప్పేసి అంటే ఫిక్స్ అయిపోయాను. ఇవి రిజెక్ట్ చేయడానికి, ఇది చేయడానికి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చిద్ది. అందులో నాకు కొంచెం చెప్పాను గదా! స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఉన్నాయి ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి. హ్మ్. నాకు కొంచెం నేనవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. హ్మ్. హ్మ్. అయ్యో! వాళ్ళెందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ననమాట స్టార్టింగ్‌లో. హ్మ్. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే. ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకొని ఏదైనా అవును. చెప్దాము. అవును. ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకింతే అండి కంఫర్ట్. నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. హ్మ్. హ్మ్. సో, అట్లా మూవీస్‌ని అందుకు వదిలేసాను నేను కొన్ని. నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను నేను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చేయాలి. హ్మ్. ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవేంటంటే ఒక లాంగ్ ప్రాసెస్ ఖచ్చితంగా నాకు అన్నిన్ని సంవత్సరాలు ఒక ఎపిసోడ్ అవన్నీ ఎపిసోడ్ కొంచెం కష్టం. సో, సీరియల్స్ అందుకు ఆపాను అట్లా. అచ్చా! ఒక్కొక్క సీరియల్స్ దానికి ఒక్కొక్క రీజన్ ఏదో. ఒక్కొక్క రీజన్. ఆలోచించి చుట్టూ ఇలా ఆ! 360 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో, అలా ఆలోచించి యాహ్! అంతే. మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ. హ్మ్.